ఇగో ఎర్రది కనబడుతుంది కదా గిడ ఇగో గిన్నె గదొత్తుర్రి గట్లనే ఓన్లీ వన్స్ గిదాన్ని గంటను గట్టి కొట్టుర్రి ఫసక్. అరే వెంకీ అమ్మాయి ఎవరరా బాగుంది? ఈ అమ్మాయా? అవురా, నల్లవరనుకున్నావు కదనే, కాదే బాలీవుడ్ హీరోయిన్. చాలా అందంగా ఉందిరా. అరే ఒక పని చేయరా, ఈ అమ్మాయి ఫోటో నా మొబైల్ పంపించేరా. నువ్వేం చేసుకుంటావు గిమే ఫోటో? ఏం చేసుకోనరా, విషయం ఏంటంటే ఈ ఫోటోని ఫ్రంట్ తీసి నా బెడ్రూమ్ లో గోడకేసుకుంటారా. రే ఏం బ్రో చాటింగ్ బాగా చేస్తున్నాం రా నువ్వు? ఎవరనుకున్నావా? కాదే, సేల్స్ గల ఆమెతో చాటింగ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు మనము ఏదైనా బుక్ చేసుకుంటే ఆమె వస్తా ఎంబడి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సేల్స్ గల అంటే మనం ఆర్డర్ బుక్ చేస్తాం కదా, అది ఆర్డర్ కన్ఫర్మ్ చేసి మన ఇంటికి పంపిస్తుంది. అది ఆమె తీసుకొని వస్తుందా? అయ్యో అట్లా కాదు. మరి ఎట్లా? నీకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కాదు. నాకు అర్థమైంది నేను మాట్లాడిందా? నువ్వు సేల్స్ గల్ అంటే కాలగాలనుకుంటుండు. ఏమరా నా పొరు గురించి అని అవుతున్నావు? బలిసిందా? ఫస్ట్ నవ్వింది నువ్వానేలా చెప్పు. నీకు బలిసిందా నాకు బలిసిందా? అరే బల్పంటున్నావేంద్రా? నువ్వు మంచిగా మాట్లాడు. నువ్వు కథలు వాడకరా. అరే కొట్టుడు కాదు, ఎక్కువ మాట్లాడినావు అనుకో ఈ పువ్వుకున్న రెక్కలు వేసినట్టు నీ బొక్కలు ఇస్తా. ఎవ్వనికి ఏర్పడుతుంది బొక్కలు? నాకు కూడా తెలుస్తుంది. తోలు చూడు ఎంత దొడ్డైందో, తోలు తీస్తా. అరే నీ తోలు కాదు, నీ పొట్టు తీస్తా నేను చెప్తున్నా. అట్లా మీ ఇద్దరికి పని చూపిస్తారు రానరా మీరు? అరే నాన్న జాబ్ అట్రా, ఇదో గొప్ప జాబ్ అయ్యి ఉంటది. నువ్వు పెద్ద జాబే చూసి ఉంటాడు. నానా ఏందే ఇది? తోలు తీస్తంటే గారా? తోలు తీస్తా. తీరాతి ఇప్పుడు సమ్మగున్నారా? తోలు తీస్తే తీరాతి చికెన్ కూడా రెడీ ఉంది రా, దాని కూడా తీయాలి తోలు. ఆ జమీందారుకే ఏలి నాటి శని షరతులు పెట్టిందే. రే మంచిగా ఇస్తారా పొట్టు? అరే నీ తోలు కాదు, నీ పొట్టు తీస్తా నేను చెప్తున్నా. ఇది నచ్చిందిరా, మంచిగా తీయాలి పొట్టు. కమల పోడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు కమల పోడి. ఒరే అన్నగా చెప్పరా. సమంత ఏదో యూటర్న్ ఛాలెంజ్ అట్రా, ట్రై చేద్దామా? చేద్దాం. చూసినావు కదా? చూసినా అంటే కప్పదు, చూసినా చేద్దామా? చేద్దాం. రెడీ 1 2 3 యాక్షన్. ఈ బూజ్ ఏదో బాగా పట్టినట్టుంది. పొద్దున ఎక్కిపోయింది కదా. పొద్దున ఏం చేస్తున్నారా మీరు? ఏం లేదే, ముదురు పని చెప్తే కదా, దుమ్ముదురు పని చెప్పిన దులుపుతున్నా. ఏం చేస్తున్నారా మీరు? దులుపుతున్నాం. అదే ఎట్లా దులపాలని ఆలోచన. దులుపుతాం మేము. జాడకడితో దులుపుతామా లేకపోతే చేతులతో దులుపుతామా? చేతితో దులుపుతాం. చేతుడు ఎట్లా దులుపుతారా? దులుపు నేను చూస్తా. నువ్వు ఇట్లా నేను దులుపు చూపిస్తా. నువ్వు దులుపుతాం. సరే సరే తొందరగా కానీ పని. అరే పోయిండ్రా, ఇంకోసారి వేసుకుందాం. స్టెప్ రే పని చేయాలంటే టూ 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 ఆడుతున్నారు అట్లా మీరు పని చేయమంటే. మీ బతుకులు చెడా. రే అన్నగా చెప్పరా. 2 రోజుల నుంచి జాబ్ వచ్చింది, మంచిగా పని చేసుకుంటున్నావు, కానీ ఇంట్లో చెప్పావా? వాళ్ళకి చెప్పాలరా? అయ్యకు నేను చెప్పరా పై నాకు.
అరే చెప్తే ఏమైతుందిరా? అరే నాకు చెప్తే నీకు తెలుసా ఏమైతుందో? ఏమైతుంది? తక్కువగా చూస్తాడు, అంటే చులకనగా చూస్తాడు అని చెప్తున్నా. ఎందుకు చూస్తారా? ఏ తండ్రి అట్లా చూస్తాడా? కొడుకు జాబ్ వచ్చిందంటే గర్వంగా చెప్పుకుంటారు కానీ. అంత కాదు కానీ నువ్వు ఇక్కడ చూడరా, నీకే తెలుసు. ఏమైంది చూడు. నువ్వు వెంటనే రిటైర్ అయిపోనా, హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకో. ఇంకా ఎందుకు కష్టపడతావు? బండాపు బండాపరా. నీకు పిచ్చి పట్టిందా ఏంటి? నాకు పిచ్చి పట్టలేదురా, నీకే ఒళ్ళు బలిసింది. నాకు తెలుసురా, నీకు ఉద్యోగం వచ్చి 4 రాళ్లు సంపాదించేసరికి ఇలా మాట్లాడతామని. ఏంట్రా, నేను ఉద్యోగం మానేయాలా? మానేసి ఇంట్లో కూర్చుని అంట్లు దోముకుంటూ బట్టలు తుక్కుంటూ నీ కాళ్ళు పిచ్చుకుతూ పని మనిషిలా బతకాలి. ఓ బిస్కెట్టో మందో కొనుక్కోవాలి అంటే బాబు ఓ 10 రూపాయలు ఇవ్వరా అని నిన్ను అడుక్కు తినాలి. నేను ఎవ్వరి మీద ఆధారపడను రా, నా కష్టం మీదే నేను బతుకుతా. ఎవరి ముందు చెయ్యి చాచను. ఆ పరిస్థితి కనుక వస్తే ఉరేసుకు చస్తా. రేపటి నుంచి నువ్వు నాతో మాట్లాడటానికి వీల్లేదు. మన ఇద్దరి మధ్య తండ్రి కొడుకుల బంధం ఇప్పటితో తెగిపోయింది. ఇప్పుడు నేనేమన్నా అలా టెన్షన్ పడతావు? ఏదో ముసలి వయసులో కాస్త రిలాక్స్ అవుతావు అని చెప్పాను అంతే. అరే నువ్వు గట్లా ఆలోచిస్తున్నావు గాని, ఒకవేళ ఇంకో సీన్ చూపిస్తా. అర్జున్ నువ్వు గర్వంగా చెప్పుకోకుండా నువ్వు పని చేయకు నాన్న, నువ్వు చక్కగుండు నాన్న అని గట్లా చెప్పుకుంటే వేస్ట్. నువ్వేం చెప్తావు అంటే, నాన్న నాకు జాబ్ వచ్చింది అంతవరకే, నేను పని చేసుకుంటా అంతవరకే, నువ్వు పని చేయకు, నువ్వు నన్ను అడుగు, నెల నెల పైసలు నీకు ఇస్తా. ఇట్లా మాట్లాడితే ఏ తండ్రి అయినా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి నువ్వు ఆయన పెడితేనే కదరా ఎదిగింది. చూడోసారి ఎట్లా ఫీల్ అవుతారు. ఇన్నాళ్ళు వాడిని తిట్టాను, కొట్టాను. ఇప్పుడు ఉద్యోగం రాగానే ప్రేమగా మాట్లాడాను అనుకో, మా నాన్న డబ్బు కోసం యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటే. అదేంటండి అలా మాట్లాడతారా? ఏమండి ఏమిటండి ఇది చిన్న పిల్లలాగా? వాళ్ళు ఎంతుందో చూసావే, ఆర్డర్ నా చేతికి చేసి నాకు చూశాడు చూడు. ఇక మీద నా కొడుకు ఎందుకు పైకి రాడని ఎవరైనా అంటే. అరే ఒక్కటి గుర్తుపెట్టుకో, నాన్న నాకు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారా, క్వాలిటీ అనేది పనులుండాలి, వస్తువులకు మాత్రమే ఉండాలి. ఎందుకంటే క్వాలిటీ ఎక్కువ ఉన్న వస్తువులనే కొంటారు, వాడతారు. అర్థమైందా? అట్లే క్వాలిటీ ఎక్కువ ఉన్న మనుషుల్ని కూడా అట్లే వాడుకుంటారు తప్ప అంతకుమించి ఏం గుర్తింపియరు. అర్థమైందా? ఆ బాస్ మెచ్చుకోవాలని చెప్పి ఎక్కతొక్క పని చేయకు. ఇల్లుండాలే, నాన్నుండాలే, పనికి పని ఉండాలి. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా మనల్ని ప్రేమించేది ఒక నాన్నేరా. మీ నాన్న మొత్తం జాటింపు చేసుకుంటూ అందరికి చెప్తుండు, ఊరంతా చెప్తుండు. నాన్నకు తెలిసిందా? నాన్నకి ఎట్లా తెలుసారా? నేనేం చెప్పలేదు. మరి నువ్వేమైనా చెప్పినావా? నేను చెప్పలేదురా. మరి ఎట్లా తెలిసిందిరా? అరే మనమేందో మనకే పూర్తిగా తెలుసని మనం ఫీల్ అవుతుంటాం, కానీ మనకంటే ఎక్కువగా మనం ఎటుపోతాం, ఏమైతాం అని పూర్తిగా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారా. ఆయన్నేరా నాన్న.